ఏదైతే మహానాడు ఈ నెల 27, 28, 29 3 రోజుల్లో జరగబోతుందో దాన్ని నెల్లూరులో చేసే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి నెల్లూరులో ఈ యొక్క మహానాడుని కండక్ట్ చేస్తామని తెలియజేయటం, దాని మీద ఇక్కడున్న మంత్రివర్యులైనటువంటి రామనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులందరూ కలిసి, అదేవిధంగా పార్టీ ఆఫీస్ నుంచి యాక్చువల్గా ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళతోటి నిన్న ఇవాళ ఒక 4 ప్లేసుల్లో సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, అలా రూరల్లోనే 2, మిగతా 2 కూడా రూరల్, అది కూడా రూరల్, మరొక 2 సైట్లు రూరల్లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్గా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా, దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్, అంటే అక్కడ ఏర్పాట్ల కమిటీ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, డిఫరెంట్ కమిటీని వేస్తారు. ఆ కమిటీస్ వేసిన తర్వాత ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ ఇక్కడ జరగబోయే, నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా ఇప్పుడే మన యొక్క శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా అందరం కలిసి గట్టిగా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకే కాకుండా తెలుగు జాతికే ఒక ముఖ్యమైన పర్వదినం. అలాంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటగా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా, అటు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ వివిధ స్థాయిల్లో ఉండే నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరం కూడా, అనుబంధ సంఘాల అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా, చరిత్రలో మిగిలిపోయే విధంగా, నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా ఓ కార్యకర్తగా ప్రతి ఒక్కరం కూడా కష్టించి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. నెల్లూరుకి మహానాడు రావడం నెల్లూరు నాయకులు, ప్రజలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ నెల్లూరులో మహానాడు ఏర్పాటు చేయలేదు. అయితే ఈసారి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థలాల్ని పరిశీలించడం జరిగింది. ఒక 4 స్థలాలు చూశారు. కోవూరు నియోజకవర్గంలో ఒక 2 స్థలాలు, రూరల్ నియోజకవర్గంలో 2 స్థలాలు చూసాము. ఈ అన్నిటికీ సంబంధించి పెద్దలందరూ కూర్చొని దాన్ని స్థలం నిర్ణయించిన తర్వాత జిల్లాలో ఉండే నాయకులు, అలాగనే ఈ యొక్క రాష్ట్ర కమిటీగాని ఉంటుంది, దీనికి అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కొల్లాల శ్రీనివాసరావు గారి సూచన మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. అయితే నిన్న కానీ ఈరోజు కానీ గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు రామనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు అందరూ కలిసి కూడా 2వ రోజు కూడా 4 స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ స్థలాలు పరిశీలన చేసి ఈ నివేదికలన్నీ కూడా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి తుది నిర్ణయం వచ్చిన తర్వాత ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమన్వయం చేసుకొని
ఈ పండుగని విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారని మీకు అందరూ కూడా తెలియజేస్తుంది. నెల్లూరుకి మహానాడు రావడం నెల్లూరు నాయకులు ప్రజలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. 40 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ నెల్లూరులో మహానాడు ఏర్పాటు చేయలేదు. అయితే ఈసారి ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థలాల్ని పరిశీలించడం జరిగింది. ఒక 4 స్థలాలు చూశారు. కోవూరు నియోజకవర్గంలో ఒక 2 స్థలాలు, రూరల్ నియోజకవర్గంలో 2 స్థలాలు చూసాము. ఈ అన్నిటికీ సంబంధించి పెద్దలందరూ కూర్చొని దాన్ని స్థలం నిర్ణయించిన తర్వాత జిల్లాలో ఉండే నాయకులు అలాగనే ఈ యొక్క రాష్ట్ర కమిటీ గాని ఉంటుంది. దీనికి అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని తెలియజేస్తున్నాం.